రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు అధికారులు. ఇక మరోవైపు జీవో 317/46 సమస్యల పరిష్కారం కోసం కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభించింది సర్కార్. బాధితుల నుంచి ఫిర్యాదులను పోర్టల్ ద్వారా స్వీకరించనున్నారు అధికారులు. ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ అంశాల పరిష్కారానికి సహృదయంతో సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్. ఎన్నికల్లో గెలిచిన బలరాం నాయక్ ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ ఎంపీ ఫలితాలపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. సమీక్షలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజా వివేక్. లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి సెగ్మెంట్ లో భారీ మెజారిటీతో గెలిచిన వంశీకృష్ణను సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఫలితాలతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. రేపు మేడిగడ్డకు వెళ్తున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనుంది మంత్రి టీం. ఎన్డీఎస్ఏ సూచనలతో జరుగుతున్న రిపేర్లను చూస్తారు. మంత్రితో పాటు ఎల్ఎన్టీ, నవయుగ సంస్థల ప్రతినిధులు అటెండ్ కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన తర్వాత మీడియాతో మాట్లాడతారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో కాంగ్రెస్ 100 రోజుల పాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. పక్క రాష్ట్రంలో జగన్ కు అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. నియంతలాగా పరిపాలిస్తే ఇంటికే పంపుతామని ఏపీ ప్రజలు తేల్చి చెప్పారన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మా కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలన మీద పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని చెప్పి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో చెప్పిండు. 0 సీట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం నోళ్లు బంద్ చేసుకోవాలి. ఇట్లనే మీరు సొల్లుబాగుడు వాగితే ఇప్పుడైతే 0 సీట్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ పార్టీకి పిండం పెడతారు. సొంత మెదక్ జిల్లాలోనే మీరు 3వ స్థానంలోకి వచ్చిండ్రు. 7 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి. జీవో 317 46 సమస్యలపై ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కొత్తగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది సర్కార్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో 317 46 బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీనిపై మార్చి 14న మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కేబినెట్ సూచనల మేరకు కొత్త వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రేపటి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపారు ప్రజావాణి ఇన్ఛార్జ్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి. జ్యోతిబాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి హస్తం నేతలు క్యూ కట్టారు. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లు బయోడేటాతో సీఎంను కలుస్తున్నారు. దీంతో అప్లికేషన్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కు ఇవ్వాలని సూచించారు సీఎం. పనిచేసిన వారికి పక్కాగా పదవులుంటాయని, దశల వారీగా పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి సభ్యులు. గోరక్ష చర్యలు చేపట్టాలని సీఎంకు వినతి పత్రం అందజేశారు. గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 12న స్కూళ్ల రీఓపెనింగ్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయనున్నారు సీఎం, మంత్రులు. ఈ నెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుంది.